హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి పవర్లు మొత్తంలో మనకు చీరలు కానీ పావడాలు కానీ మనకు నేస్తూ అంటారు కదా. ఇలా నేసినాక మనకు ఈ దోనెకు అనేది చుట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఈ దోనెకు చుట్టుకున్నాక మనకు ఎప్పుడు చీర అనేది బయటికి తీస్తారు, ఎలా తీస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకు ఇలా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయినాక మనకు చీర అనేది తీస్తారనమాట. చీర కానీ పౌడాలు కానీ ఏమైనా కానీ మనకు హ్యాండ్లూమ్ల లాగా మనకు ఒకటెతూరే మనకు చీర అయితేనే వాటికి కట్ చేసే కాదనమాట. ఎందుకంటే మళ్ళీ తగిలిందంటే మనకు దీనికి దారాలు వేసి మనకి ఇట్లా తగిలిస్తాం అనమాట. హ్యాండ్లూమ్లో అయితే అలా ఉండదు. దీనికి ఏమున్నా కానీ మనకు ఒక గజం నేత మనకు నేసిన తర్వాతనే మనం చీర అనేది తీయాలన్నమాట. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. మనం పవర్లూమ్ మగ్గంలో ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయినాకనే మనకు అయిపోయిన చీర అనేది బయటకు అనేది తీస్తారనమాట. ముందుగా అయితే తీసే కాదు. అదే హ్యాండ్లూమ్లో అయితే మనం చీర అయితేనైనా కట్ చేసి దారాలు వేసి తగిలిస్తూ అంటారు దోనెకు. దీంట్లో అలా కాదనమాట. మనకు కంప్లీట్గా మనకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినాకనే మనకు చీర అనేది కట్ చేస్తారు. చీర కానీ పౌడర్ కానీ ఏమైనా కానీ. ఇప్పుడు మనం కంప్లీట్ అయిన చీరను ఎలా బయటికి తీస్తారనేది చూద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే మనకు నేత అనేది సల్లు పెడతారనమాట. సల్లు పెట్టాలంటే మనకి ఇక్కడ వచ్చేసి లాకింగ్ ఉంటుంది. ఈ లాకింగ్ ఎత్తితే మనకు ఈ నేత అనేది డోలు ఎనికి వస్తుంది, సల్లు వస్తుంది అనమాట. ఏని పెట్టే ముందు మనం మగ్గం అనేది ఇట్లా ముందరికి అనేది పెట్టుకోవాలి. నేతకు అనేది ఆనేయాలన్నమాట. ఆనిస్తే మనం నేత ఎనికి ఇడిచినా కానీ మనకు ఎనికి అనేది వెళ్ళిపోదు అనమాట. అలాగే ఈడే ఉంటుంది. ఓకే గైస్, ఇది మటుకు మీరు ముందుగానే కరెక్ట్గా మనకు మగ్గం అనేది ముందరికి పెట్టుకొని స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మగ్గం అనేది ముందరికి పెట్టినాను కదా. ఇప్పుడు ఈ లాక్ అనేది తప్పిస్తే నేత అనేది మనకి డోల్ అనేది వెనక్కి తిరుగుతుంది అనమాట. వెనక్కి తిరిగిన తర్వాత మనకు ఈ చక్రం అనేది మనం ముందరికి అనేది పీక్కోవాలి. ఇక్కడ పిన్ వేసింటాము. ఇక్కడ ఈ చక్రం అనేది ముందరికి రాకోకుండా ఇక్కడ పిన్ వేసింటాము. పిన్ను తీసేస్తే ఈ చక్రం అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి నేత అంతా ఫ్రీగా ఊడొస్తుంది అనమాట. మనం ఫస్ట్ మగ్గం అనేది ముందరికి పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ లాకింగ్ అనేది ఉంటుంది. మనం ఈ చక్రం అనేది ఇట్లా పట్టుకొని ఇట్లా లాక్ ఎత్తితే మనకి ఇలా ఎనిక్ అనేది తిరుగుతుంది అనమాట. ఇలా సల్లు పెట్టుకోవాలి ఫస్ట్. చూడండి, నేత అనేది సల్లు పడింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ పెద్ద చక్రం అనేది మనకు బయటకు అనేది రాలన్నమాట. లేకపోతే మనకు ఈ డోల్ అనేది తిరగదేనికి. ఇది తిరగాలంటే మనకి ఈ చక్రం అనేది తీసేసుకోవాలా. ఇక్కడ మనకు పిన్ వేసి ఉంటాము. చూడండి, చిన్నగా కనిపిస్తుంది ఇది. ఈ పిన్ అనేది మనం ఇలా బయటకు అనేది తీసేసుకోవాలన్నమాట. తీసేసి మనం ఈ చక్రం అనేది ఇలా ముందరికి గినామంటే వచ్చేస్తుంది. ఇలా అలా తీసేసుకున్న తర్వాత మనం ఇంకా డైరెక్ట్ మనం ఈ క్లాత్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకోవాలి. మనం ఇక్కడ కచ్ అనేది పెట్టుకుంటాం కదా, ఇక్కడ కట్ చేయాలన్నమాట. చారీ అనేది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అది మళ్ళీ మన దోనికి అనేది తగిలించుకుంటుంది. మనం ఇలా పూర్తిగా కట్ చేసిన తర్వాత ఇక మనం ఇవనేది ఇలా బయటకు అనేది తీసుకోవచ్చు. మనం మొత్తం అంతా ఇలా తీసుకుంటూ మనం దోని మీదకి వేసేయాలన్నమాట. ఇలా మొత్తం మడతలు ఒకదాని మీద ఒకటి వేసినామంటే కరెక్ట్గా మడతలు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. పావడాలు అయితే ఇట్లా మధ్యలో పావడాకి మనం కచ్చలు అనేది పెడతాము. దీన్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి
ఇంకోటి అనేది మనం బయటకు అనేది తీసుకోవచ్చు. ఇలా మళ్ళీ సేమ్ టు సేమ్ ఇలాగే వేయాలి. మడత మీద పడేటట్టు వేయండి. మనం ఇలాంటి కడ్డీ వేసి ఉంటాము లాస్ట్లో తగిలించేటప్పుడు. ఇది పక్కకు పెట్టుకోండి. ఇలా కంప్లీట్గా మనం బయటకు అనేది చీరలు అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మనం చీరలు అనేవి పావడాలు కానీ ఇలా బయటకు అనేది తీస్తారనమాట. ఇప్పుడు మనం ఈ దోణికి ఎలా తగిలిస్తారు అనేది తెలుసుకోవాలి కదా మీరు. మనకి కట్ చేసి ఉంటాము, మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీనికి చుట్టాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఇలా బయటికి అనేది తీసుకోండి. ఇలా తీసుకున్నాక మనం ఇలాంటి కడ్డీ అనేది దోణిలో కడ్డీ ఉంటుంది కదా, ఇలా తీసుకొని నేతని ఈ డోల్కి అనేది చుట్టుకోవాలన్నమాట. ఇలా కడ్డీ పట్టుకొని మనకు క్లాత్ ఎనికి వచ్చే వరకు చుట్టుకొని వేయాలన్నమాట. ఇలా సల్లు లేకోకుండా అంతా బాగా నీట్గా అనుకొని ఇలా నీట్గా సాదుకోండి. నీట్గా అనుకొని మనం మళ్ళీ నేత కిందికి వచ్చే వరకు పెట్టాలన్నమాట. ఇలా నేత కిందికి ఈటికి వస్తుంది చూడండి. ఇది జాగ్రత్తగా మనం కడ్డీ అనేది ఈటికి రావాలి. మనం లోపలైతే ఉండకూడదు, బట్ట లోపలికి రావాలి. తిరుక్కొని ఇలా పట్టుకొని మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట. గట్టిగా పట్టుకొని మనం ఈ చక్రం అనేది తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చక్రం అనేది తిప్పితే ఆటోమేటిక్గా ఇట్లా దొబ్బుతూ మనకి దీంట్లోకి వచ్చేస్తుంది. ఇట్లా ఇప్పుడు ఈ కడ్డీని అనేది టైట్గా పట్టుకొని తిప్పితే సరిపోతుంది, సెట్ అవుతుంది. ఇంతే సింపుల్గా మనకి దోణిలోకి కడ్డీ అనేది ఇలా తగిలిస్తామన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా ఒకే లెవెల్గా ఉంటుంది. ఇది మనం ఇలా తగిలించుకున్న తర్వాత మనం ఇక్కడ పిన్ వేస్తాం కదా, ఇక్కడ పిన్ను ఫస్ట్ తీసినాం కదా, ఈ పిన్ అనేది మళ్ళీ ఈ పూర్తిగా మనం దొబ్బేసి మీ చక్రాన్ని పూర్తిగా లోపలికి అనేది దొబ్బేసి ఇలా దొబ్బిన తర్వాత మనం ఈ పిన్ అనేది చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లోకి వేసేయాలన్నమాట. ఇది వేస్తే మనకి చక్రం అనేది ఇట్లా బయటకు వచ్చేది అనమాట. ఇంకా ఇప్పుడు ఓకేగా వేసుకుండేది. చూశారు కదా, ఇలా మనం పవర్లు మగ్గంలో చీర అనేది కంప్లీట్ అయితేనే ఇలా కట్ చేసి బయటకని తీసుకొని మళ్ళీ నీట్గా మనకి దోణికి అనేది చుట్టుకుంటారనమాట. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.